హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నివిసన్. చింత చిగురు చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉంది కదా. ఈరోజు మనము చింత చిగురుతో పచ్చడి చేసుకుందాం, ఓకేనా? నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. చింత చిగురు అయితే పక్కన పెట్టేసుకున్నానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసి కొన్ని వేరుశెనగ పల్లీలు వేపుకోవాలండి. అయితే నిన్న నైటు మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ ఫ్రెష్గా కనిపించింది అన్నమాట చింత చిగురు. నాకైతే చింత చిగురు అంటే చాలా ఇష్టం. చెప్పాను కదా నాకు పులుపు ఇష్టమని చాలా వీడియోస్లో. అయితే ఇంకా చింత చిగురు కనిపించగానే అసలు ప్రాణం లాగేసింది, అందుకనే తీసుకున్నాను. కొంత చిగురు తీసి పక్కన పెట్టాను, మళ్ళీ అది చేపలు చింత చిగురు వేసి వండుకుందామని. అది కూడా వీడియో తీసి పెడతాను. చూసారు కదా, పల్లీలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము నీట్గా వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేపుకుందాము. ఇవి పైన పడిపోతాయి కదా, అందుకని కొంచెం ఘాట్ పెట్టేస్తున్నాను. ఈ సీజన్లోనే దొరుకుతాయండి చింత చిగురు, దొరికిందండి. చాలా ఫ్రెష్గా, అంటే లేత చిగురు వచ్చింది కదా, ఇంకా ఆకులన్నీ రాలిపోయి. ఈ సీజన్ అయితే కరెక్ట్గా చింత చిగురు వచ్చే సీజను. ఇంకా కొన్ని కూరగాయలు తీసేసుకొని, చిగురు తీసేసుకొని, ఇంకా మార్కెట్లో చేపలు తీసేసుకొని, ఎండు చేపలు వచ్చేసాము ఇంటికి. ఇప్పుడు క్యారేజ్లు కడుతూ ఉండాలి కదండి పిల్లలకి. మార్నింగ్ లేచి, ఇన్ని రోజులు అయితే సెలవులు, హాయిగా పడుకుండిపోయాము. ఇంకా మార్నింగే లేచి ఇది స్టార్ట్ చేశాను అన్నమాట. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు టమోటాలు కూడా మగ్గనిద్దాము. టమోటాలు కొంచెం మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతాయి కదా. ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తే మగ్గిపోయినాయి టమాటాలు. ఇంకా టమాటాలు మగ్గిపోయినాయి కదా, అవి కూడా పక్కన పెట్టేసేసుకొని, ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని బాండీలో ఇక మన ఫేవరెట్ చింత చిగురు ఉంది కదా, ఫ్రెష్ చిగురు. అసలు చూస్తూనే నోట్లో నీరు వచ్చేస్తుందండి. నాకు అంత ఇష్టం అసలు చిగురు అంటే. పచ్చిదే తినేస్తాను. అది ఒక 5 మినిట్స్లో మగ్గిపోయిద్దండి. అసలు 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్లోనే మగ్గిపోయిద్ది. అంత చిగురు వేసానా చూడండి, మగ్గిపోయి ఎంత అయిపోయిందో. ఇంకా ఈ పచ్చళ్ళలో చింతపండు వేసే పని లేదండి. అసలు చెప్తుంటేనే చూడండి నా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా పక్కన పెట్టేసుకొని అన్నీ చల్లబడిపోయినాయి అండి, చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఇంకా మిక్సీయేనండి మనకు దిక్కు. ఇంకా అన్నీ కలిపేసేసి మిక్సీలో వేసేసాను. రోటి పచ్చడి అయితే మాత్రం అసలు సూపర్ ఉండిద్దండి. ఇంకా అన్నీ చూసారు కదా, ఒకసారి మిక్సీలో వేసేసి కచ్చపచ్చగా ఇంకా మిక్సీ పట్టేసుకోవాలండి. సాల్ట్ వేసేసాను. ఇవి పక్కన ఉల్లి ఉంది, చిన్నుల్లి, అవి కూడా కొంచెం దంచేసేసుకొని పక్కన అవి కూడా వేసేసాను. డైరెక్ట్ అలా వేస్తే అవి మెదగవు కదా, అందువల్ల. చూసారు కదా పచ్చడి, నాకైతే కొంచెం మెత్తగా అయింది అనిపించిందండి. ఇంకొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుండేది. అదే రోకల్లో అయితే మన ఇష్టం వచ్చేటట్టు నూరుకోవచ్చు. ఇంకా తాలింపు పెట్టేశానండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి. అసలు పచ్చడి టేస్ట్ అయితేనండి అమృతం లాగుంది. అసలు అంత టేస్ట్ ఉంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా చెప్తారు నాకు. ఒకసారి చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నా ఫేవరెట్ పచ్చడి అన్నమాట ఇది. కొంచెమే ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేశాను. అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి బా. ఇంకా అసలు వేరే కూరతో పనే లేదండి, అంత బాగుండిద్ది పచ్చడి. కాకపోతే కొంచెం మెత్తగా అయింది మిక్సీ కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి. జెన్నివిసన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.